నేషనల్ క్రష్ కి సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రష్మిక ఫేస్ ని మరో వీడియోకి ఎడిట్ చేసి ఆ వీడియోని నెట్టింట్లో షేర్ చేశారు. ఓ బోల్డ్ వీడియోకి రష్మిక ఫేస్ టు యాడ్ చేసి వదిలారు. దీనిపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోని చేసే వారిపై కఠిన చర్యలు కొన్ని రోజులుగా సెలబ్రిటీలకు డీప్ ఫేక్ వీడియోస్ పెద్ద తలనొప్పిగా మారాయి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పెద్ద సెలబ్రిటీల ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే కొందరు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే పనిగా ఫేక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన మొదటిగా డీప్ ఫేక్ వీడియో బాన పడటంతో అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత చాలా మంది ప్రముఖులు, సినీ స్టార్స్ ఈ డీప్ ఫేక్ వీడియో బాన పడ్డారు. దీంతో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఇదిలా ఉండగా నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ వీడియో బాన పడింది. రష్మిక ఫేస్ ను మార్ఫింగ్ ప్రముఖ కొలంబియా మోడల్ డానియలా విల్లారియల్ ఇన్స్టాగ్రామ్ రీల్ ను ఎడిట్ చేసి రష్మిక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. అందులో రష్మిక వీడియో ఫేస్ వచ్చేలా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డీప్ ఫేక్ వీడియోపై రష్మిక మందన ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గత ఏడాది నవంబర్లో కూడా రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. దీంతో ఆ ఫేక్ వీడియోపై ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, నోరా ఫతేహి, కాజోల్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ వీడియో బాన పడ్డారు. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.